Praise Lord. Yeah. First of all, I would like to thanks to the Lord for this opportunity. మొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి వదనాలు తెలియజేసుకుంటున్నాను. And second one, who are here, each and everyone, I want to say thanks in Jesus' name. దేవుని పేరిట ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని తరపున వందనాలు తెలియజేసుకుంటున్నాను. Praise Lord everyone. అందరికీ వందనాలు. And I want to wish my sister who is here to translate it in Telugu. ఎవరైతే ఇక్కడ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నారో తనకు కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. Okay, before I going to my message, I just want to ask God little help. నేను మెసేజ్ చెప్పే ముందు దేవునికి సహాయం గురించి దేవుని అడగాలనుకుంటున్నాను. Please everyone close your eyes. Lord, dear Lord, thank you for today. Thank you for this beautiful morning. As I am not at all worthy, but you have chosen me to deliver your word. Lord, please set a guard to my mouth. Keep watch over my door, my lips. Before I share your word, I ask you to guide every word of my mouth. In Jesus' name, Amen. Yeah. Please everybody open your Bibles along with us. మాతో పాటు మీరు కూడా మీ యొక్క పరిశుద్ధమైన గ్రంథాలని తెరిచి ఉంచండి. Please read Psalms chapter 27 verse 1 to 3. కీర్తనలు 27వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చూసుకుంటే, Yeah. When we see Psalms chapter 27 verse 1 to 14, ఎప్పుడైతే మనం కీర్తనలు 27వ అధ్యాయం 1 నుండి 14 వచనాలు చూసుకుంటే, when this was written, ఈ అధ్యాయం ఎప్పుడు రాయబడింది? after a victory, దావీదు యొక్క విజయం తర్వాత ఈ అధ్యాయం రాయబడింది. after a war, ఒక యుద్ధం తర్వాత ఈ అధ్యాయం రాయబడింది. David exposes great confidence to God in this scripture. ఇక్కడ మనం చూడొచ్చు దేవుని మీద దావీదుకి ఉండే అనుభూతి, ధైర్యం ఏంటో అనేది మనం చూడగలుగుతున్నాం. And when we read again Psalms 27 verse 1 to 3, మరలా మనం ఈ 27వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చూసుకుంటే, we can see David as a fearless David here. ఇక్కడ మనం చూడొచ్చు దావీదు భయం లేని దావీదును చూడగలుగుతున్నాం ఇక్కడ. I just want to express 5 points today. నేను మీకు ఇక్కడ 5 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. So my first point is, మొదటిగా 1వదిగా చూసుకుంటే, your strength is my confidence. ఇక్కడ మనం చూడొచ్చు నీ బలమే నా యొక్క ధైర్యం అని మనం చూడగలుగుతున్నాం. That's what we can see in David's life here. అదే మనం దావీదు యొక్క జీవితంలో కూడా చూస్తున్నాం ఇక్కడ. And no need to read, but when we think about Psalms chapter 18 verse 1, 18వ అధ్యాయం 1వ వచనంలో చూసుకోవచ్చు. ఇప్పుడు చదవాల్సిన అవసరం లేదు. David is saying that, oh, I will love thee, O Lord, my strength. ఇక్కడ మనం చూడొచ్చు యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను అనేది దావీదు ఇక్కడ చెప్తా ఉన్నాడు. He considered God's strength as his own strength. ఇక్కడ చెప్తా ఉన్నాడు దావీదు ఏంటంటే దేవుని యొక్క బలమే నా యొక్క ధైర్యము అని తను చెప్తా ఉన్నాడు. See, my dear brothers and sisters, నా యొక్క సహోదరులను చూడండి, when the hardships come into our lives, ఎప్పుడైతే మనకి కష్ట సమయాలు మన జీవితంలోకి వచ్చినప్పుడు, do we seek God?
మనం దేవుని వైపు చూస్తామా? Is God our first priority? దేవుడికి మనం మొదటి ప్రాధాన్యత ఇస్తా ఉన్నామా? That's what David is doing here. కానీ ఇక్కడ దావీదు చూడండి ఏం చేశారంటే, He is depending on God's strength, right? దావీదు దేవుడి మీద ఆధారపడి ఉండడం మనం చూస్తూ ఉన్నాం. Not our past victories. దావీదు తన యొక్క యుద్ధాల్లో విజయం గెలిచింది దాని మీద ఆధారపడలేదు కానీ, not our experiences. వారి యొక్క మన యొక్క అనుభవం, దావీదు యొక్క అనుభవం మీద కూడా ఆధారపడలేదు కానీ, not his physical blessings. తన యొక్క శారీరక ఆశీర్వాదాల మీద కూడా ఆధారపడలేదు. only but the Lord. తను ఆధారపడింది దేవుడి మీద మాత్రమే ఆధారపడి ఉండడం మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. My most favorite verse 2 Corinthians chapter 12 verse 10. నాకు చాలా ఇష్టమైన వచనం ఒకటి ఉంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో, Yeah, okay, thank you. So always just remember, ఒకటి గుర్తుపెట్టుకోండి, what is Paul saying here? ఇక్కడ పౌలు ఏం చెప్తా ఉన్నాడంటే, when we have God on ourselves, మన తరపున దేవుడు ఉన్నప్పుడు, for when I am weak then I am strong. అప్పుడు మనం ఎప్పుడైతే బలహీన సమయాల్లో ఉంటామో అప్పుడు మనం స్ట్రాంగ్గా ఉన్నామనేది గుర్తుపెట్టుకోవాలి. Just remember this verse forever and ever. ఈ వచనాన్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. See my dear church, నా యొక్క సంఘస్థులారా, when we pray, ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తూ ఉంటామో, what we pray, దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నామో, we speak and we profess. దాన్ని మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో దాన్ని మనం మాట్లాడాలి, ఆ వాక్యాన్ని మనం చెప్తా ఉండాలి, దాన్ని మనం నడుస్తూ ఉండాలి. Just start the day with this. మన యొక్క దినముని ఇలా స్టార్ట్ చేయాలి అని కోరుకుంటున్నాను. Lord, you are my strength. దేవుడా, నువ్వే నా యొక్క ధైర్యం, నువ్వే నా యొక్క బలం అని మనం ఆ దినాన్ని మొదలు పెట్టాలి. Not my strength but your strength. అది నా యొక్క ధైర్యం కాదు, నా యొక్క బలం కాదు, అది కేవలం నీ బలం, నీ ధైర్యం అని చెప్పుకుంటూ ఆ దినాన్ని మనం మొదలు పెడతా ఉండాలి. Yes, that's my first point. Your strength is my confidence. అదే నా యొక్క మొదటి విషయంగా చెప్తున్నాను. అదేంటంటే నీ బలమే నా ధైర్యం అని చెప్తా ఉన్నాను. And my second point is, అండ్ రెండోదిగా చూసుకుంటే, please read Psalms chapter 27 verse 4. కీర్తనలు రాసిన పత్రిక కీర్తనలు 27వ అధ్యాయం 4వ వచనంలో చూసుకుంటే, Yeah, thank you. So my second point is, నా రెండో విషయం ఏంటంటే, the beauty of the Lord is my meditation. ఆయన యొక్క సౌందర్యమే మనకి ధ్యానమై ఉండాలి. His presence, His beauty, His countenance. ఆయన యొక్క సౌందర్యము, ఆయన యొక్క ఉనికి, ఆయన మనతో ఉంటున్నాడు అనే అనుభూతి మనకి మనం ధ్యానం కలిగి ఉండాలి. See, David's situation, how it's turning. ఇక్కడ మనం చూడొచ్చు దావీదు యొక్క జీవితం ఎలా మారింది అనేది. He was in battleground. తను యుద్ధ భూమిలో ఉన్నప్పుడు, now he transformating into worship. మొదటిగా చూసుకోవచ్చు ఆయన యుద్ధ భూమిలో ఉన్నాడు. రెండవదిగా మనం ఆయనలో వచ్చిన మార్పు తర్వాత మనం చూడొచ్చు ఆయన దేవునికి ఆరాధన చేస్తూ ఉండడం మనం చూడగలుగుతున్నాం. The transformation is from battleground to the stage of worship. ఆ యొక్క మార్పు ఏంటంటే యుద్ధ భూమి నుండి ఆరాధన చేయడానికి రావడం మనం చూడగలుగుతున్నాం. What is His beauty? What is God's beauty? అసలు దేవుని యొక్క సౌందర్యం అంటే ఏంటి? Did we saw Him physically? ఆయన మనం ఎప్పుడైనా శారీరకంగా చూసామా? No, చూడలేదు కదా. but what is His beauty means, ఆయన యొక్క సౌందర్యం అంటే ఏమిటి అంటే, nothing but His attributes, nothing but His characters. అదంటే ఏమో కాదు, ఆయన చేసిన క్రియలు మరియు ఆయన యొక్క
గుణశీలతను బట్టి మనం ఆయన సౌందర్యవంతుడని మనం చెప్పగలుగుతున్నాం. The way he responds to us is his beauty. ఆయన ద్వారా ఆయన మనకు చేసిన పనుల ద్వారా మనం ఆయన యొక్క సౌందర్యాన్ని చూడగలుగుతున్నాం. Just remember one thing. మీరందరూ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. If you sow the beauty of God's love, we will reap the beauty of God's love. ఆయన యొక్క సౌందర్యాన్ని మనం చూస్తున్నప్పుడు చూడగలిగితే ఆయన యొక్క సౌందర్యం మనం వ్యక్తపరచగలం. If you sow the beauty of God's love, ఎప్పుడైతే అదే ఆయన యొక్క సౌందర్యాన్ని మనం విత్తితే we will reap the beauty of God's love. అలానే మనం ఆయన యొక్క సౌందర్యాన్ని మనం తీసుకోగలం. As we all know what we sow, that we will reap. ఏదైతే విత్తనం మనం నాటుతామో ఆ యొక్క ఫలాలనే కదా మనం కోస్తామనే వాక్యం మనకి గుర్తుంది కదా. దాన్ని బట్టి ఇక్కడ మనం చూడొచ్చు ఆయన యొక్క సౌందర్యాన్ని మనం విత్తితే ఆ సౌందర్యాన్ని మళ్ళీ మనం పొందగలం. Just remember this line. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. The beauty is his actions. ఆయన యొక్క సౌందర్యం అంటే ఆయన యొక్క పనిలో ఉంది. Make them feel the beauty of Christ to everyone. ఆయన యొక్క పని ద్వారా మనం కూడా ఆయన యొక్క సౌందర్యాన్ని ప్రతి ఒక్కరికి చాటి చెప్తా ఉండాలి. We should reflect Jesus Christ in each and every work that we have to do. ప్రతి ఒక్క పనిలోను కూడా ఆయన యొక్క సౌందర్యాన్ని మనం వ్యక్తపరిచేలా మనం పనులు చేస్తూ ఉండాలి. So that's my second point. The beauty of the Lord is my meditation. అదే నా యొక్క రెండో విషయంగా చెప్తున్నాను ఏంటంటే ఆయన యొక్క సౌందర్యమే మన యొక్క ధ్యానమై ఉండాలి. And my third point is, అండ్ మూడవదిగా చూసుకుంటే please read same chapter verse 5 and 7. అదే అధ్యాయంలో 27 అధ్యాయంలో 5-7 వచనాల్లో చూసుకోవచ్చు. Yeah, thank you. So my third point is, నా యొక్క మూడో విషయం ఏంటంటే his very presence is my rescue. ఆయన యొక్క సన్నిధియే నాకు కాపుదలగా ఉందని మనం చూడగలుగుతున్నాం ఇక్కడ. When we observe two words here, ఇక్కడ రెండు వాక్యాలు మనం చూసుకుంటే greenhouse and the tent. ఇక్కడ మనం చూడొచ్చు పర్ణశాల మరియు గుడారం అనేది మనం చూడగలుగుతున్నాం. See, those are very temporary. అవి కేవలం తాత్కాలికంగా మాత్రమే ఉన్నాయి. Those are not permanent. అవి మనకి శాశ్వతంగా ఉండవు. The tent is permanent. ఒక గుడారం అనేది పర్మనెంట్ అదే తాత్కాలికంగానే ఉంటుంది కదా. Yeah. కదా. But what is permanent? మనకి శాశ్వతంగా ఉండేది ఏంటి? Yes. See, God is our fortress. ఆయన మన యొక్క దుర్గమై ఉన్నాడు. He is Emmanuel, right? ఆయన ఒక ఇమ్మానుయేల్ వలే ఉన్నాడు కదా మనతో. He is with us. ఆయన మనతో ఉన్నాడు కదా. He is permanent, not these tents. ఆయనే కదా మనకి శాశ్వతంగా ఉండేవారు. ఇలాంటి గుడారాలు తాత్కాలికంగా మాత్రమే ఉన్నాయి. David used most of the words in these two terms only. One is greenhouse and second one is the tents. దావీదు ఎక్కువగా ఈ కీర్తనలు రాసేటప్పుడు ఎక్కువగా వాడి ఉన్నారు ఈ రెండు పదాలు. ఒకటి పర్ణశాల అనేది, ఇంకోటి గుడారంలో అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం దావీదు రాసిన ఈ కీర్తనల్లో. But in spiritual way he is expressing that God is our fortress, he is permanent, he is Emmanuel. ఇక్కడ చూడొచ్చు దావీదు ఆత్మీయంగా తను ఏం చెప్తా ఉన్నారు అంటే ఇవి శాశ్వతం కాదు, మనకి శాశ్వతమైనది ఏది అంటే దేవుని యొక్క కృప, దేవునితో ఉండడం అనేది, దేవుడు మాత్రమే మనకి శాశ్వతం అనేది ఇక్కడ చెప్తా ఉన్నారు. When we see Psalm chapter 139 verse 7 to 12, కీర్తనలు 139 7 నుండి 12 వచనాలు చూసుకుంటే no need to read here, but you can meditate on those when you go to home.
ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ వచనాలను మీరు ధ్యానం చేయండి. Through that verse, we can see the omnipresence of God. అక్కడ ఆ వచనాల ద్వారా మనం చూడొచ్చు ఆ దేవుని యొక్క ఉనికి అనేది మనం చూడగలుగుతున్నాం. His omnipresence in everything. ప్రతి ఒక్క విషయంలోనూ ఆయన యొక్క ఉనికి మనం చూడగలుగుతున్నాం. And that Lord and that God, ఆ యొక్క దేవుడు now he wants to be with us. ఆయన మనతో ఉండాలి అనుకుంటున్నారు. Now he is with us, he is in us. ఆయన మనతో ఉన్నారు, ఆయన మనలో ఉన్నారు. Just remember how beautiful it is. అది ఎంతో అందంగా ఉంది కదా, ఆయన మనలో ఉన్నారు అనేది ఊహించుకుంటుంటేనే ఎంతో ఆనందంగా ఉంది. That's our position. అది మన యొక్క స్థితి ఏంటంటే, అది మన యొక్క స్థితి. We are in top. మనం చాలా ఉన్నతంగా ఉన్నాం. Glory to God. ఆ విషయంలో దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. When we see Ephesians, ఎఫెసీ సంఘాన్ని చూసుకుంటే, that chapter, that whole book will explain that we are in Christ. ఆ యొక్క ఎఫెసీ పత్రిక మొత్తం ఏం చెప్తా ఉందంటే, మనం in Christ, మనందరం దేవుడిలో ఉన్నామని చెప్తా ఉన్నారు. It's our position. అది మన యొక్క స్థితి అని వారు చెప్తా ఉన్నారు. And when we see the letter of Colossians, కొలస్సీలు రాసిన పత్రిక చూసుకుంటే, Christ in us, వారు ఏం చెప్తా ఉన్నారంటే దేవుడు మనలో ఉన్నాడు అనేది చెప్తా ఉన్నారు. We are in Christ, Christ in us. యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఉన్నారని చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మనలో ఉన్నారు, అలానే యేసుక్రీస్తు ప్రభువారిలో మనం ఉన్నామనేది చెప్తా ఉన్నారు. We can see that we can exercise it on your own selves. మీ యొక్క ఆలోచనలో మీరు దాని గురించి ఒకసారి జ్ఞానం చేయండి. I think it's true. నాకు తెలిసినంత వరకు అది నిజమై ఉంటుంది. And please read Ephesians chapter 1 verse 13 and 14. అలానే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13 and 14, 13-14 వచనాల్లో చూసుకుంటే, సత్యవాక్యమును అనగా ఈ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన శ్వాసమునకు సంచకరువుగా ఉన్నాడు. Yes, it tells us about in Lord. ఇక్కడ మనం చూడొచ్చు, అది మనం దేవుడిలో ఉన్నాము అనేది చెప్తా ఉన్నారు. And when we can focus on the word spirit here, ఇక్కడ ఆత్మచేత అనే దాని మీద మనం దృష్టించుకుంటే, what holy spirits do? అసలు దేవుని పరిశుద్ధాత్మ ఏం చేస్తూ ఉందంటే, it gives us conviction. అది మనకి ధైర్యాన్ని ఇస్తుంది, అది మనకి నిశ్చయత ఇస్తా ఉంది. And this conviction is like a deposit before heaven. ఆ యొక్క నిశ్చయత అనేది మనకి పరలోక రాజ్యంలో ఎలా ఉండాలనేది చెప్తా ఉంది. Yes, and please read Hebrews chapter 5 verse 10. అలానే హెబ్రీకి రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో చూసుకుంటే, the last line I just want to read. Five verse 10, chapter 5 verse 10. ప్రభువులో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయెను. Yes, Lord saved us. ఇక్కడ మనం చూడొచ్చు, దేవుడు మనల్ని కాపాడాడు అనేది మనం చూడగలుగుతున్నాం. In this verse we can see he became the author of eternal salvation unto all them that obey him. నిత్య రక్షణకు కారకుడు ఆయన అనేది మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. When we see God's view, ఎప్పుడైతే మనం దేవుని వైపు నుండి చూస్తూ ఉంటే, he want to save us, he don't want to leave us. ఆయన మనల్ని కాపాడాలనుకుంటున్నాడు కానీ ఆయన మనల్ని విడిచిపెట్టాలని అనుకోవడం లేదు.
See, the blood on the cross is not much easy. ఆయన యొక్క సిలువలో రక్తాన్ని కార్చడం అనేది అది చాలా సులువైన విషయం కాదు. But through our views, మన వైపు నుండి చూసుకుంటే we work and we sin to losing him again and again. మన యొక్క పాపాల ద్వారా మన యొక్క పనుల ద్వారా ఆయన్ని మనం మరలా కోల్పోతూ ఉన్నాం. See, when we sin again and again, మన యొక్క మరలా మనం చేసిన తప్పుల వలన we can lose 4 things here. మనం 4 విషయాలను కోల్పోతా ఉన్నాం. We are the reason for these 4 things. మనమే ఆ 4 విషయాలకి కారణమై ఉన్నాం. First one is, ఒకటోదిగా చూసుకుంటే we are hurting the Holy Spirit. పరిశుద్ధాత్మని మనం దుఃఖపరుస్తూ ఉండడం మనం చూస్తున్నాం. And second one is, అండ్ రెండోదిగా చూసుకుంటే we don't lose salvation, but we are losing the joy of salvation. రక్షణని మనం కోల్పోవడం కాదు కానీ రక్షణానందాన్ని మనం కోల్పోతా ఉన్నాం. And third one is, మూడోదిగా చూసుకుంటే every time we are crucifying him in the cross. ప్రతిసారి మనం ఆయనకి సిలువ వేస్తూనే ఉంటున్నాం. And fourth one is, అండ్ నాలుగోదిగా చూసుకుంటే we are just kicking the golden plate. ఆయన యొక్క బంగారు పల్లెన్ని కూడా మనం తంతా ఉంటున్నాం. ఈ 4 విషయాలు దేవుని అంటే మనం చేసిన పాపాల నిమిత్తం పాపాలు చేస్తూ ఉండడం వల్ల ఈ 4 విషయాలను మనం కోల్పోతూ ఉన్నాం. ఈ 4 విషయాలు మనం కారణమై ఉన్నాం ఈ 4 విషయాలకి. And please, I just want to say one thing. మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. Recognize his presence. ఆయన యొక్క ఉనికిని మనం గుర్తిస్తూ ఉండాలి. Value his presence. ఆయన యొక్క ఉనికికి మనం వాల్యూ ఇస్తూ ఉండాలి. Yes, that's what I am about to tell. అదే నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది ఇదే. His very presence is our rescue. ఆయన యొక్క ఉనికి అనేది మన యొక్క కాపుదల అయి ఉండాలి. And fourth one is, అండ్ నాలుగోదిగా చూసుకుంటే please read Psalm chapter 27 verse 10 and 11 verses. అదే అధ్యాయంలో 27వ అధ్యాయంలో 10-11 వచనం చూసుకుంటే Yes, thank you. So, do we ever really said this to Lord? మనం ఎప్పుడైనా ఈ విషయాలను దేవుడితో చెప్పామా? This with this much confidence? అదే ఈ యొక్క ఇంత ధైర్యంతో మనం ఎప్పుడైనా దేవుడితో మాట్లాడుంటామా? Have we ever said this? మనం ఎప్పుడైనా చెప్పున్నామా? No. We don't have much confidence. మనకి ఎంత ధైర్యం మనకి ఉండదు. And my fourth point is, నా యొక్క 4వ విషయం ఏంటంటే his leading will be our future. ఆయన నడిపింపే మన యొక్క భవిష్యత్తు. Lord, just say this, Lord, what must I do? ఒక విషయం చెప్పండి దేవుడా, నేను ఏం చేయాలి అనేది దేవునితో మనం మాట్లాడాలి. This is our prayer. అది మన యొక్క ప్రార్థన అయి ఉండాలి. Are we going through his will? ఆయన యొక్క చిత్తం బట్టి మనం నడుస్తూ ఉన్నామా? Either if difficult or lossy. అది కష్టమైనా సరే అది మనం కోల్పోయినా సరే మనం ఆయన చిత్తంలో మనం నడుస్తూ ఉన్నామా? We should do and we should seek his will first. మనం ఖచ్చితంగా మనం చేయాలి, ఆయన యొక్క చిత్తంలో నడవాలి, ఆయన చిత్తం వల్లే మన యొక్క జీవితాలు నడుస్తూ ఉండాలి అనేది మనం ఖచ్చితంగా చేయాలి. Then only we will be top. అప్పుడే మనం ఉన్నత స్థానంలో ఉండగలం. What is this top position? అసలు ఉన్నత స్థానం అంటే ఏంటి? Nothing but to make him happy. అదేంటో కాదు, దేవుణ్ణి ఆనందపరచడం. See, our life is in his hands as a blueprint. మన యొక్క జీవితాలు అనేవి ఆయన యొక్క చేతిలో బ్లూ ప్రింట్ వలె ఉన్నాయి. So ask his will. అందుకు ఆయన యొక్క చిత్తాన్ని మనం అడుగుతా ఉండాలి. He knew each and everything. ఆయనకి తెలుసు, ప్రతి ఒక్క విషయం ఆయనకి తెలుసు. So don't worry about it, just follow his will. దాని గురించి మనం ఎప్పుడు బాధపడక్కర్లేదు, మనం ఆయన యొక్క చిత్తాన్ని నడుస్తూ ఉంటే సరిపోతా ఉంది.
See, when we meditate the word, ఆయన యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే మనం ధ్యానిస్తూ ఉంటామో, read word for guidance. ఆయన యొక్క వాక్యం మనం ఎలా చదవాలి అంటే అది మన యొక్క గైడెన్స్ లా ఉండాలి, అది మనల్ని నడిపించే విధంగా ఉండేలా దాన్ని మనం ధ్యానం చేయాలి. For your information, I just want to suggest 4 things. ఆ విషయంలో నేను మీకు 4 పాయింట్స్ చెప్పాలనుకుంటున్నాను. When we meditate God's word, we can see 4 things. ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటామో అప్పుడు మనకి 4 విషయాలు తెలియాలి. First one is his character. ఒకటోదిగా చూసుకుంటే అది ఆయన యొక్క గుణశీలత. వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు అందులో ఆ గుణశీలత ఉందా లేదా అనేది మనం చూడాలి. And second one, అండ్ రెండోదిగా చూసుకుంటే is there any commandment? ఆయన యొక్క ఆజ్ఞ ఆ వాక్యంలో ఉందా లేదా అనేది మనం చూడాలి. And third one, అండ్ మూడోదిగా చూసుకుంటే is there any promise? ఆ వాక్యంలో ఆయన యొక్క వాగ్దానం ఏమైనా ఉందా లేదా అనేది చూడాలి. And fourth one, అండ్ నాలుగోదిగా చూసుకుంటే is there any work? ఆయన అంటే ఆ వాక్యంలో పని ఉందా లేదా అనేది మనం గ్రహిస్తూ ఉండాలి. Read word with these 4 aspects. ఎప్పుడైతే మనం వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నామో అప్పుడు ఈ 4 విషయాలను అందులో ఉన్నాయా లేదా అనేది మనం చూస్తూ ధ్యానం చేస్తూ ఉండాలి. His character, ఒకటోది ఆయన గుణశీలతను మనం చూడాలి. any commandment, ఏదైనా ఆజ్ఞ ఉందా లేదా అనేది చూడాలి. any promise, అలానే వాగ్దానం ఉందా లేదా అనేది చూడాలి. or any work. అలానే పని ఏమైనా ఉందా లేదా అనేది చూస్తూ ఉండాలి. See, my dear fellow brothers and sisters, నా యొక్క సహోదరులారా, just say this to the Lord. ఒక విషయం చెప్పండి దేవునితో, ఏంటంటే Father, lead me. తండ్రి నన్ను నడిపించండి అనేది మనం దేవుడితో చెప్తా ఉండాలి. Without you, I don't want to take a single step. తండ్రి మీరు లేనప్పుడు, మీరు లేకుండా నేను ఒక్క అడుగు కూడా వెయ్యలేను, కనుక మీరు నాకు తోడై ఉండండి అని మనం చెప్తా ఉండాలి. Be my guidance. దేవుడా మీరే నా యొక్క నడిపింపు, మీరే నాకు నడిపింపు అనేది చూపిస్తూ ఉండాలి అనేది మనం చెప్తా ఉండాలి దేవునితో. This December 31st ending, ఈ సంవత్సరం డిసెంబర్ 31వ రోజున our testimony should be like, మన యొక్క సాక్ష్యం ఎలా ఉండాలి అంటే, I just want to go this direction, నేను నా జీవితంలో ఒక వైపు వెళ్ళాలనుకున్నాను, but God directed me to go this direction. కానీ దేవుడు నన్ను వేరే దారిలోకి తీసుకువెళ్ళాడు అని మనం సాక్ష్యాన్ని ఇవ్వాలి. I lost so many things, but I have the joy that I fulfill his promise, I fulfill his will. నేను చాలా కోల్పోయాను, అయినప్పటికీ దేవుని చిత్తం నేను చేసినందుకు దేవునిలో ఆనందించాను, అలానే దేవుడు నా ద్వారా ఆనందపడ్డాడు అనేది మనం సాక్ష్యం వల్ల చెప్తా ఉండాలి. Are we going to do this? మనం ఖచ్చితంగా అలా చేయగలమా? Yes. ఈ సంవత్సరమైనా అలా మనం ఉండగలమా? Yes, we can do this. మనం ఖచ్చితంగా చేయగలం. Even that help is also comes from the Lord. మనకి ఆ సహాయం దేవుడు ఇస్తా ఉన్నాడు. So just say to the Lord, please lead us. ఒకటి చెప్పండి దేవునితో, దేవుడా మీరే మమ్మల్ని నడిపించండి, మీరే మాకు దారై ఉండండి అనేది మనం చెప్తా ఉండాలి. We lost everything, it's okay, but we have the joy in our hearts. మనం ఎన్ని కోల్పోయినప్పటికీ కూడా దేవుడి యందు మనం ఆనందం కలిగి ఉండాలి. We fulfill his desire, that joy will be with us. ఆయన యొక్క మనం అనుకోవాలి, ఆయన యొక్క చిత్తం అనేది మనతో ఉంది, ఆయన యొక్క ఆనందం మనతో ఉంది అని మనం చాలా సంతోషపడతా ఉండాలి. And that's my 4th point, his leading will be our future. అదే నా యొక్క 4వ విషయం ఏంటంటే ఆయన నడిపింపు వలనే మన భవిష్యత్తు ఉందని మనం చూడవచ్చు. And my fifth point, అండ్ 5వదిగా చూసుకుంటే please read Psalms chapter 27 verse 13 and 14. అదే 27వ అధ్యాయం 13-14 వచనాల్లో చూసుకుంటే, Yes, thank you. So my 5th point is, నా యొక్క 5వ విషయం ఏంటంటే his mercy is my hope. ఆయన దయే మన యొక్క రక్షణ అయి ఉండాలి, నిరీక్షణ అయి ఉండాలి. See, the mercy is very greatest thing. The hope is very greatest thing.
నిరీక్షణ అనేది చాలా గొప్ప విషయం. So many times we think that the hope is related to heaven. చాలా విషయాల్లో మనం చూడొచ్చు నిరీక్షణ అనేది కేవలం పరలోక రాజ్యానికి సంబంధించి ఉంటుంది అనేది. But do we have that hope for tomorrow? రేపటి దినం గురించి మనకి నిరీక్షణ కలిగి ఉన్నామా అసలు? The heavenly thing is later thing. It will take some time. పరలోక రాజ్యం గురించి నిరీక్షణ అనేది తర్వాత విషయం, కానీ రేపటి దినం గురించి అనే నిరీక్షణ మనలో ఉందా? We should have that hope in us. మన యొక్క జీవితాలలో అలాంటి యొక్క నిరీక్షణ కలిగి ఉండాలి. When we see Martha and Lazarus story, మనందరికీ తెలుసు మార్తా ఉన్ను లాజరు యొక్క జీవితం ఆ యొక్క కథను మనకి తెలుసు. when Jesus asked to Martha, do you believe that your brother will rose again? ఆ లాజరు మరలి లెగుస్తారా అని మీకు మరలా తెలుసా అని లెగుస్తాడా అన్న నిరీక్షణ మీలో ఉందా అని దేవుడు మార్తాని అడుగుతా ఉన్నారు అక్కడ. What Martha said, yes, in his second coming Lord will do that. ఆ మార్త నిరీక్షణ కలిగి ఉంది ఏంటనంటే మరలా దేవుని రాక వచ్చినప్పుడు లాజరు మరలా లెగుస్తాడు అన్న నిరీక్షణ మార్తలో మనం చూడగలుగుతున్నాం. But what happened? కానీ అక్కడ ఏం జరిగింది? Jesus rose him within seconds. అక్కడ మనం చూడొచ్చు లాజర్ని దేవుడు క్షణాలలో తనని పైకి లేపడం మనం చూడగలుగుతున్నాం. That's the hope. Not okay. Hope for heaven is okay, greatest thing. పరలోక రాజ్యం గురించి నిరీక్షణ అనేది గొప్ప విషయమే. But we have the hope for the next moment, for tomorrow. అదే నిరీక్షణ మనకి వచ్చే పరిస్థితులకు మరియు రేపటి దినం గురించి నిరీక్షణ కలిగి ఉండాలి మనం. That's what I want to say here. అక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే అదే రేపటి దినం గురించి కూడా మనం నిరీక్షణ కలిగి ఉండాలి. How it's possible? It's only possible because of His mercy. అది ఎలా జరుగుద్ది అంటే ఆయన యొక్క దయ ద్వారా ఆయన కృప ద్వారానే మనకి ఆ నిరీక్షణ కలిగి ఉండగలం. And verse 14 we can see, ఇక్కడ 14వ వచనంలో చూసుకోవచ్చు, David is saying that Lord, you, only you. ఇక్కడ మనం చూడొచ్చు దావీదు చెప్తున్నాడు కేవలం నీవే తండ్రి, కేవలం నీవే దేవుడా అనేది చెప్తా ఉన్నారు. See my dear brothers and sisters, నా యొక్క చూడండి నా యొక్క సహోదరులారా, God is the refuge of the believer. దేవుడే మన యొక్క దేవుడే మనకి విశ్వాసికి సరైన దారి అయి ఉన్నాడు. He is the refuge. ఆయనే మనకి శరణమై ఉన్నారు. See David lives, when we see David experiences, ఇక్కడ చూడొచ్చు దేవుని దావీదు యొక్క అనుభూతిని మనం చూడగలం. each and every experience is a life principle for us. ఆయన యొక్క ప్రతి ఒక్క అనుభవం కూడా మన యొక్క జీవితాలకి మాదిరి వలె ఉన్నాయి. Each and every experience is a life principle. అదే ఆయన యొక్క జీవితం అనేది మనకి ఒక శరణం అంటే ప్రిన్సిపల్స్ వలె ఉండాలి. Before I conclude, దానికన్నా ముందు నేను ముగించే ముందు, when we write a psalm like this, మనమైతే దావీదు వలె ఈ అధ్యాయాన్ని ఎప్పుడు రాయగలం? when we can write a psalm like this, ఇలాంటి అధ్యాయాన్ని ఇలాంటి కీర్తనలు మనం ఎప్పుడు రాయగలం? of course we can write, మనం రాయగలం, but we are missing something. కానీ మనం దేనినో మిస్ అవుతా ఉన్నాం. ఇక్కడ చూస్తున్నాం. Yes, I just want to remember, or I just want to remind these 5 points again. నేను మరలా మీకు ఈ 5 విషయాలను గుర్తు చేస్తూ ఉన్నాను. After David's victory, దావీదు యొక్క యుద్ధం తర్వాత what we can learn, మనం ఏం నేర్చుకున్నామంటే, first one, ఒకటోదిగా చూసుకుంటే His strength is our confidence. నీ బలమే నా యొక్క ధైర్యం అని చెప్తా ఉండడం మనం చూస్తా ఉన్నాం. And second one is, అండ్ రెండోదిగా చూసుకుంటే the beauty of the Lord is our meditation. ఆయన యొక్క సౌందర్యమే నా యొక్క ధ్యానం అనేది మనం చూస్తా ఉన్నాం. And third one is, అండ్ మూడోదిగా చూసుకుంటే His very presence is our rescue. ఆయన సన్నిధే మనకి కాపుదలగా ఉండడం మనం చూస్తా ఉన్నాం. Don't remember your position here. ఇక్కడ మీ యొక్క పరిస్థితి, మీ యొక్క స్థితి ఏంటి అనేది చూడకండి. Don't forget your position here. మీ యొక్క స్థితిని మర్చిపోకండి. The omnipresence God is with us right now.
ఆయన యొక్క ఉనికి మనతో ఉన్నదని మాత్రం గుర్తుపెట్టుకుంటూ ఉండండి. The sovereignty, the sovereign God is with us right now. ఆయన యొక్క ఉనికి మనతో ఉంది, ఆయనలో మనం ఉన్నాము అనేది మనం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. And fourth one, అండ్ నాలుగోదిగా చూసుకుంటే His leading will be our future. ఆయన యొక్క నడిపింపే మన యొక్క భవిష్యత్తు అనేది మనం చూడగలుగుతున్నాం. And fifth one is, అండ్ ఐదోదిగా చూసుకుంటే His mercy is our hope. ఆయన దయ మన యొక్క నిరీక్షణ అనేది మనం చూడగలుగుతున్నాం. Just remember, ఒకటి గుర్తుపెట్టుకోండి, just ask to God, దేవునికి అడగండి, Lord, when I will write a psalm like this. దేవుడా ఈ కీర్తనలు దావీదు రాసిన కీర్తన వల్ల నేను ఎప్పుడు రాయగలను దేవుడా మీకు ఇలాంటి కీర్తన అనేది దేవునితో మనం అడగాలి. The same God that with David, మనం ఏ దేవుడినైతే అడుగుతున్నామో ఆ దేవుడే కదా దావీదుతో కూడా తోడై ఉన్నాడు. and the same God is right now with us. ఆ యొక్క దేవుడే మనతో కూడా ఇప్పుడు ఉన్నారు. Is it impossible? మనం చేయగలం కదా, చేయగలమా? Yes, it's possible to us. అది మనం చేయగలం. But we have to give the whole authority to the Lord. కానీ దానికి అలా చేయాలి అంటే మన యొక్క మొత్తం చిత్తం అంతా దేవుని యందు ఉండాలి. We should follow His will, not our decisions. మనం ఆయన చిత్తాన్ని మాత్రమే ఆయన చిత్తంలో మాత్రమే నడుస్తూ ఉండాలి. మన యొక్క చిత్తాన్ని కాదు, కానీ ఆయన ఆజ్ఞలను ఆయన చిత్తాన్ని వలె నడుస్తూ ఉండడం వల్ల మనం ఇలాంటి కీర్తనలు కూడా మనం కూడా రాయగలం. Yes, we can do that with the mercy of God. దేవుని యొక్క కృప వలన మనం ఇలాంటి కీర్తనలు రాయగలమని కోరుకుంటున్నాను. I hope this year we can take a step more, one more step. ఈ సంవత్సరం నేను ఈ సంవత్సరం ఇంకో అడుగు వేద్దాం అనుకుంటున్నాం. We can grow one more step. ఇంకా ఇప్పటికీ మనం దేవుడిలో ఎదిగి ఉన్నాం, ఇంకో మెట్టు ఎక్కేలా మనం ఉండాలి. Just spend the most time of yours with Lord. మీ యొక్క సమయాన్ని దేవునితో ఎక్కువగా గడపాలని కోరుకుంటున్నాను. We have work, we have huge work. మనకి చాలా పని ఉంది దేవుని యందు. My favorite verse, నాకు ఒక వచనం చాలా ఇష్టం. of course every verse is favorite to us in Bible. తెలుసు అందరికీ ఏంటంటే బైబిల్లో ప్రతి ఒక్క వచనం కూడా ఫేవరెట్ అయి ఉంటుంది. The harvest is heavy but the workers are few. That's my favorite one. వ్యవసాయం చేసేవారు అంటే కోత అధికంగా ఉంది కానీ పనిచేసేవారు తక్కువగా ఉన్నారు. కోత అధికంగా ఉంది కానీ పనిచేసేవారు తక్కువగా ఉన్నారు అనేది వచనం మనం చూడగలుగుతున్నాం కదా బైబిల్లో. Just remember the out of the situations. బయట పరిస్థితులను చూసుకుంటే very terrible, right? అవి చాలా కష్టంగా ఉన్నాయి కదా, very horrible. అవి చాలా భయంకరంగా ఉన్నాయి. Preaching the gospel is very crucial these days. దేవుని యందు సువార్త చేయడం అనేది చాలా కష్టంగా మారిపోయింది ఈ పరిస్థితుల్లో. So no matter what, we should move forward. ఎలాంటి పరిస్థితి అయినా సరే మనం ముందుకు నడుస్తూ ఉండాలి. Like దావీదు వలె మనం కూడా ముందుకు నడుస్తూ ఉండాలి. Don't forget that God never leave us. మర్చిపోకండి, దేవుడు మనల్ని ఎప్పుడు అనుకోకండి దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడు అనేది మనం ఎప్పుడు ఆలోచించకూడదు. Of course this world will stand against us. ఈ ప్రపంచమంతా మనకి ఆపోజిట్గా ఉన్నా సరే God is with us so that we can face them with all alone. దేవుడు మనతో ఉన్నాడని మనం నమ్మి ఉంటే మన చుట్టూ ఉన్న మనకి అగ్నిస్ట్గా ఉన్నవన్నీ కూడా ఓడిపోతూ ఉంటాయి. I hope this word touches your heart. ఈ వాక్యం మీ హృదయాలను తాకిందని అనుకుంటున్నాను. Again, thank you so much for this opportunity again. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. Yeah, thank you. Thank you.